చేతికి దొరికిన వాడిని వదిలేశారు. అసలు ఎలా సెలెక్ట్ చేశారా మిమ్మల్ని ఉద్యోగాలకి? సార్ వాడే స్టాప్ ద వెహికల్. Hey mister, stop there. Don't move. ఈ టెర్రరిస్టుల్ని వదలకపోతే నన్ను చంపిస్తారా? వదులుతారా? చచ్చినట్టు వదులుతారు. ఈ కిరాతకుల్ని పట్టుకునే ప్రయత్నంలో నా బిడ్డ ప్రాణాలు పోయాయి. నా కుటుంబం మొత్తాన్ని పొట్టను పెట్టుకున్న రాక్షసులు వీళ్ళు. వీళ్ళని మాత్రం వదలద్దు. మినిస్టర్ గారు విన్నారు కదా, ఆ ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయకూడదని జనం ఎలా రియాక్ట్ అవుతున్నారో. ఎంతో మందిని చంపిన వాళ్ళని మీ కొడుకు కోసం రిలీజ్ చేయడం ఏమిటి? నా కొడుకు చనిపోయినా నేను బాధపడను, కానీ ఇలాంటి నేరస్తుల్ని మాత్రం వదలకూడదు, ఉరితీయాలి. కానీ అది ప్రభుత్వ నిర్ణయం. उधर कोई है? आगे बढ़ो। మా లీడర్లు మీ ఇష్టమని మమ్మల్ని వదిలితే మా మిలిటరీ మీ వీధుల్లో, మా జెండా మీ ఉగ్రవాదం గుండెల్లో ఉంటుంది. మేము గౌరవించే శాంతి అనే రెండు అక్షరాలు మీకు ఆయుష్. ఆ ఒక్క మాట మేము మర్చిపోతే మీ బ్రతుకు. तलवार छोड़ दो तलवार, नहीं तो असलम खान की कोशिशों को आखिरी वक्त तक नाकाम किया हिंदुस्तान आर्मी ऑफिसर कर्नल विजेंद्र वर्मा।
విజయేంద్ర వర్మ, నువ్వు చంపింది 10. ఆఫ్టర్ ఆల్ 10 మందిని నా గెడ్డల్లో వెంట్రుక ముక్క ఊడినంత. ఎవడయ్యా విజయేంద్ర వర్మ? గవర్నమెంట్ చెప్పిందేంటి, వాడు చేసిందేంటి? నా కొడుకు ఏదైనా జరిగుంటే? ఏం జరగలేదు కదా సార్. నోర్మోయ్, మీ డ్యూటీ బార్డర్ లో కాపలా కాయడానికి, ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి కాదు. మేము గన్ను పట్టుకోమంటే పట్టుకోవాలి, పడేయమంటే పడేయాలి. కాపలా కాసేవాడికి ఎవడిచ్చాడ్రా ఈ అధికారం? వాడిని వదలను. నా పవర్ ఏంటో చూపించి వాడి కోరలు పీకందే నేను నిద్రపోను. ఎక్కడా వాడు? మిస్టర్ ఆగు. కల్నల్ విజయేంద్ర వర్మ ఆన్ డ్యూటీ. బోడి స్టైల్ చూడు. ఎవడు రమ్మన్నాడు నేను ఎయిర్పోర్ట్ కి? ఎవరు చెప్పక్కర్లా, దేశమంతా తన పేరు చెప్పుకోవాలని దోలండి. తోలా మాకు కాదు, మీకుంది. పొలిటికల్ చైర్ లో కూర్చోడానికి సీటు తోలా, పార్టీ టికెట్ దక్కించుకోవడానికి నోటు తోలా, పందుకొక్కుల్లో దొబ్బి తినడానికి పదవి కోసం ఓటు తోలా. దించేస్తా, అడ్డంగా వాగితే దోల దించేస్తా. అరే ఎంపీనే కొడతావేంటి? ఇక్కడ పడే లోపు అక్కడ కమిట్ అయ్యాడు. మినిస్టర్ ని నన్నే కొడతావా? నీకు మూడింది. మై, నీ బతుకు బ్యాలెట్ బాక్స్ నుంచి పుట్టింది. నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా. బొచ్చు కూడా పేగలేవో. టూ మచ్ గా మాట్లాడుతున్నావు. నీ అంతు చూస్తావు. ఏమిట్రా నువ్వు చూసేది? రేయ్, నీకు తెలుసో లేదు, నేను గోరుముద్దరు తిని బతకలేదు. కడుపు మార్చుకొని కసితో పెరిగా. అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు. చావో రేవో తెలుసుకుంటూ పైకొచ్చా. బతుకంటే లెక్కలేని వాణ్ణి నీ పెద్దరా తొక్క. వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చేసిన తప్పు ఒప్పేసుకో. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా నీకు? నేను తప్పు చేయడం ఏంటి? 2 రోజుల నుంచి హైదరాబాద్ నుండి 40 కాల్స్ చేశావు. ఏమిట్రా నీకు వాడుకున్న సంబంధం? నీ కొడుకుని పట్టుకెళ్లమని సలహా ఇచ్చింది నువ్వు. 100 కోట్లకి భారతదేశపు పరువును మార్కెట్ లో పెట్టింది నువ్వు. బార్డర్ లో కంటికి నిద్ర లేకుండా కడుపు మార్చుకొని మేం కాపలా కాస్తుంటే ఏమిటి నీ దౌర్జన్యం? మా నాన్న ఏం చేశాడు? ఏం చేశాడో నీ అబ్బ నోట్లో నుంచి నిజం భగవద్గీతలో బయటకు వస్తుంది చూడు. పరిగెత్తు. 5 నిమిషాల లోపల దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయించి సంతకం చేసి ఫోన్ కొట్టు. రింగ్ సౌండ్ సెకండ్ ఆలస్యమైనా నీ కొడుకు బాడీ బద్దలైపోతుంది. వద్దు, నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు. నీకెంత కావాలన్నా ఇస్తా. పచ్చ నోట్లకి జెండా ఊపడానికి నేను పొలిటికల్ లీడర్ని కాదు. నువ్వు తిన్నది కక్కితే చేతులు చాపడానికి అవినీతి ఆఫీసర్ని కాదు. ఇండియన్ ఆర్మీ. నో సెకండ్ థాట్, నరికేస్తా. పరిగెత్తు. 5 సెకండ్లు ఇక్కడే ఖర్చయిపోయాయి. నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు, నేను ఒప్పుకుంటా. नमस्ते मिनिस्टर सर, ये क्या हालत है आपका? हेलो हेलो मिनिस्टर जी तो मर गए सर. सर मिनिस्टर షాక్ తో చచ్చాడంట. చావని, నష్టం లేదు.